సంజయ్ సాహు భాగమతిని మర్చిపోవటానికి ట్రై చేస్తున్న రోజులు, దామోదర్ రెడ్డి సంజయ్ సాహుని మర్చిపోకుండా ఉండటానికి ట్రై చేస్తున్న రోజులు కూడా అవే. గత 15 నిమిషాలు నువ్వు కలకన్న బస్ స్టాప్ అదేనమ్మా. ఏంటి కుమేస్కా సార్ 16B ఎక్కితే జూబ్లీ హిల్స్ వరకు వెళ్ళిపోతామండి. చూడు బ్రదర్, 16B ఎక్కడ వరకు మన చేతిలో ఉంది. జూబ్లీ హిల్స్ ఎలా ఆగుతుందా, యాక్సిడెంట్ అపోలో దగ్గర ఆగుతుందా అనేది డ్రైవర్ అంకుల్ చేతిలో ఉంటుంది. థ్యాంక్స్. గాడ్ బ్లెస్ యూ మై బాయ్. అంత బాధపడకున్నా, లైట్ తీసుకో. అబ్బాయి అవును, ఇంతకీ ఆ బ్యాగ్ ఏంట్రా? ఏ యాదేట్రా సార్ ఆ దూరంగా జుబ్బా వేసుకొని పోతున్నాడు చూసినా? ఆ బైక్ బ్యాగ్ ఆయనకి ఇచ్చేసిరా, మర్చిపోయినా. గుంట పూడ్చేదానికి వారం, బంకు కట్టేదానికి 10 రోజులు, పిల్లకాయ లేచి నడిచేదానికి నెల. వీటిది వరకట్లా నవ్వడానికి ఎన్నేళ్ళు పడుతుందో. ఆగు, అమ్మాయి గారు లోపల చదువుకుంటున్నారు. చదువుకున్నారా? తక్కువలో చదువు తర్వాత చదువుకోవచ్చు. మీరు వెళ్ళండి. థ్యాంక్ యూ సార్. దయచేయండి. నీకెందుకురా? బాగీ భయపడ్డావా? ఏం లేదు బాగీ, నీతో ఒక విషయం చెప్పాలి. ఏంటి? జో సిగ్గు చేస్తున్నావు. సిగ్గు సెక్సీగా ఉంటుంది కదా, తన నెంబర్ ఇవా? ఎందుకు? మెచ్యూర్డ్గా ఉండేవాళ్ళు ఇలాంటి ప్రశ్నలు అడగకూడదమ్మా. థ్యాంక్ యూ బాగీ, చాలా మంచి హెల్ప్ చేసావు. మీ ఎకనామిక్స్ లో పొడుగ్గా తెల్లగా ఎప్పుడు చెక్ షర్ట్స్ వేసుకుని శేఖర్ అవడా తెలిసే హ్యాండ్సమ్ గా ఉంటాడు. అతని నంబర్ తెలుసా? తెలుసు. ఒకసారి ఇస్తావా? ఇవ్వనుగా. ఎందుకు? నీలో మెచ్యూర్డ్ కాదుగా నేను. హలో జో. స్పీడా? వాడు హలో అనేసరికి ఇది పొలోమని వచ్చేసినట్టుంది. హాయ్ జో, వాట్ ఎ ప్లెజెంట్ సర్ప్రైజ్ జో. బీన్ లాంగ్ టైం. ప్రణవ్, వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో ఏం చేస్తున్నారో నాకు ఫుల్ డీటెయిల్స్ కావాలి. ఓకే. సారీ జో, ఆ రోజు నేను తాకిన మైకులు అలా మాట్లాడేస్తాను. ఐఎమ్ రియలీ సారీ. ఇక్కడ ఉంటే మీరు చూసేస్తాడేమో. అమ్మయ్యా, చాలా బిజీగా ఉన్నాను, నేను ఫోన్ చేస్తాను. మాట్లాడతాను రా. స్వామి పండు ఉండు. దేవి కంగారు పడకు, కడుక్కుంది. స్వామి నాకు డబ్బు కావాలి. మోక్షం మనశ్శాంతి లాంటి వాడికి నాయన, డబ్బులు అడగ. అవి నాకెందుకు స్వామి? అర్జెంట్గా నాకు 5,000 కావాలి. ఆల్రెడీ పండు బొక్క. నీ స్వామి తిట్టులొద్దు. ఆ మూల కబోర్డు ఉంది, కబోర్డులో చొక్కా ఉంది, దాంట్లో 5,000 ఉన్నాయి, తీసుకొని చావు. అట్లాంటి ఇదే డబ్బులు.
లాగేసి క్రిష్. వాట్? నాకు చొక్కా కావాలి. ఫుల్ హ్యాండ్సా హాఫ్ హ్యాండ్సా? హాఫ్ హ్యాండ్స్. ఆ కబోర్డ్లో ఉంది, తీసుకుని తగలడు పో. థ్యాంక్ యూ స్వామి. చొక్క మార్చాలిగా. ఇంకా నయం అండర్వేర్ అడగలేదు. ఒరే మన వెంకటేశ్వర ఉంగరం ఒకటి ఇచ్చాను ఎక్కడది? ఆ కబోర్డ్లో ఉంది, తీసుకుని తగలడు. వీడు ఉంగరానికి కూడా పెట్టాడు ఎత్తు. ఇంకా లాభం లేదు. అసలు ఏముందండి కబోర్డ్లో? దానికి కబోర్డ్ పంపిస్తారు. అందులో 4 బదులు చొక్కా ఒకటి, దానికి బొక్క ఒకటి. నా చొక్కా కొట్టేశారు, నా డబ్బులు తప్పేశారు. చివరికి ఉంగరాలు వజ్రాలు ఉండడానికి అది ఎవరు అచ్చైపోతారండి. నీ అమ్మ. ఇతను ఎవరు బూతులు మాట్లాడుతున్నాడు? జో నువ్వేం పట్టించుకోకూడదు. పెచ్చ నాకా నీకే. పిచ్చా? అవును. నీకు మొద పిచ్చరా? ఛా, మొత్తం జో, నీ ప్రణవ్ ని చంపేస్తా. వీడిని కూడా రాక్షసి పంపించుంటుంది. ఆవిడ రాక్షసి కాదమ్మా, ప్రాణాలు దేవత. చాలా ఎక్కువ నిన్ను రక్షించుకొని వాడుతున్నావు. పంపించింది. వీడి మాట సాయంత్రం పార్టీకి వచ్చేసాయి. బాయ్. జో, హాస్టల్కి వచ్చేస్తాను. ఓకే వెళ్ళిపోమ్మా. బాయ్. వెళ్ళిపో. ఓకే, బాయ్. గేరేసుకో, బాయ్ మనం జో. గేరేసుకో. వీడి టీ-షర్ట్ వేసుకున్న కీచకడమ్మా. బాయ్ జో, బాయ్. ఏం ప్రణవ్, ఏదైనా తేడాగా ఉందా? ఏం లేదే. అస్సలు కొంచెం కూడా తేడా అనిపించడం లేదా? నాకేం తేడా కనపట్లేదే. కొంచెం కూడా చల్లగా లేదు? చల్లగా అంటే ఓ టైపు చల్లగా. షూర్. ఏంట్రా ఇందాకేంటనా? ఏదో అన్నావు నా అంటే. నిజ స్వరూపం జోకి చెప్తావా? ఇప్పుడు నీ నగ్న స్వరూపాన్ని కాళ్ళని వాళ్ళందరికీ చూపిస్తాను రా. ఇప్పుడు అల్లరి పిల్లవాడు సంజయ్ ఏం చేస్తాడో చెప్పుకొని చూద్దాం. ఫౌంటైన్ కట్టేస్తాడు. ఓకే అభి, నీకు 10కి 10 మార్కులు వచ్చినాయి. Thank you. ఓకే. ఇప్పుడు ప్రశాంతంగా పార్టీకి వెళ్ళొచ్చు. జో, ఐఎమ్ కమింగ్. టైటానిక్ హీరోయిన్ పార్ట్ 2 నువ్వని నవ్వుతున్న మోనాలిసా ముద్దుగోడా
నన్ను బంతి చేసి బౌన్సర్ వేసినట్టుగా పల్స్ రేటు పెంచినావి ఫ్రెండ్ మోడలా జెనిఫర్ లోపెస్ కిచ్చు గీసినట్టుగా ఉందిరో ఈ సుందరి బ్రిట్నీ స్పియర్స్ ప్రింట్ తీసినట్టుగా ఉందిరో ఈ క్యాటరీ. హలో హాయ్ భాగి, ఇట్స్ మీ. హాయ్ డాడీ. నీకు మంచి సంబంధం చూశానమ్మా. డాడీ ప్లీజ్. నిన్నే ఒక కుర్రాన్ని చూశాను, చాలా బాగున్నాడు. డాడీ నాకు వద్దు. ఐ ఇందాక సరిగా వినపడలేదు. స్పీకర్ ఆన్ చేస్తాను. మళ్ళీ చెప్పండి. నిన్నే ఆ కుర్రాన్ని చూశానురా, బాగున్నాడు. అక్కడే హైదరాబాద్లో ఉంటున్నాడు. టీసీఎస్ లో మంచి జాబ్. అవన్నీ తర్వాత, ముందు చెప్పండి. ఎర్రగా ఉన్నాడా? మామూలుగా చూడడానికి కోడిగుడ్డులా తెల్లగా ఉన్నాడు. సిగ్గుపడితే టొమాటోలో ఎర్రగా ఉంటాడు. But I want to see you once, Daddy. చూస్తే నువ్వే చెప్తావు అరవింద్ స్వామిలో ఉన్నాడని. వాళ్ళ ఇంటి దగ్గర మీటింగ్ అరేంజ్ చేయరా? No, no, no. అలా వెళ్తే చీప్ అయిపోతాం డాడీ. ఆయన ఆడపిల్లలంటే బంజారా హిల్స్, జూబ్లీస్ లా ఉండకూడదు. ఎవరెస్ట్ లా ఉండాలి. అప్పుడే డిగ్నిటీ ఉంటుంది. లంచ్ కి తాజ్కి రమ్మనండి. బాయ్ డాడ్. ఏయ్, రొమాన్స్లో ఒరిజినాలిటీ ఉండాలి. ఇంకోటి ఐడియాలు కాపీ కొట్టడం అంటే ఆగస్టు 15 బ్రిటిష్ కంపెనీ చాకరీలు పంచినంత మహాపాపం. రాసి అంటే రాక్షసి అని. నీకు షార్ట్ కట్ ఎక్కువ. నా పేరు రఘురామ్ అండి. టీసీఎస్లో ప్రాజెక్ట్ లీడర్గా పనిచేస్తున్నాను. టేక్ హోమ్ ఓ 70 దాకా ఉంటుంది. రీసెంట్గా ఓ కారు కూడా కొన్నాను. ఆల్మోస్ట్ అన్ని బ్యాంక్ క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయి. మా అమ్మా నాన్న కూడా మార్నింగ్ మ్యాక్సిమం ఒక 1 అవర్ నా వర్క్ అంతా అయిపోతుంది. ఆ తర్వాత ఆల్మోస్ట్ అంతా ఇంటర్నెట్ మీదనే కూర్చుంటాను. ఈవినింగ్ కూడా ఎర్లీగా వచ్చేస్తాను. యాక్చువల్లీ ఐ డోంట్ స్మోక్, బట్ సమ్ టైమ్స్ వాట్ హ్యాపెండ్? మీకు ఫుడ్ అలర్జీ ఉందా? నాకు పొట్లకాయ పడదండి. మీరు ఇప్పుడు తింటున్నది పొట్లకాయేనండి. డబ్బులేంట్రా? ఇంకా పిలవడం కష్టం. అరే అభి, నేను ఫ్యాక్టరీ కూడా చంపేస్తాను. రాయ్ ప్రణవ్ గాడు రా. ప్రణవ్ గాడా? గ్యారంటీ తట్టుకోలేవురా, చచ్చిపోతావు. రా కోటేసుకుని ఊపుకుంటూ బయలుదేరా. ఎక్కడికి? ఎక్స్ తీసుకొద్దామని. ఎగ్స్ తీసుకురావడానికి. ఎవరికి రా? అమ్మాయి గారికి. అమ్మాయి గారికా? ఏం చేద్దామని? ఆమ్లెట్లు వేద్దామని. వేసిన చాలు కానీ రా. ఏంటండి? పనుందిరా నీ తోడే. కూర్చో. వద్దులేండి వద్దులేండి. ఎందుకు వచ్చింది? ఈ 1000 తీసుకెళ్ళి 1000? హాఫ్ వద్దులే, ఫుల్ తీసుకొచ్చా. అదిగా సార్, ఆయన 10 రూపాయలు ఇచ్చి 1000 అంటారు. రే ప్రణవ్, అయ్యా చికెన్ అయిపోయింది. 2 ప్లేట్ చికెన్, నాకు ప్రాన్స్, వీడికి 2 ప్రాన్స్, ఫిష్, ఆడిగా ఫిష్ తీసుకొచ్చా. అంటే ఈ 1000లోనేనండి? 1000లోనే 7 పొద్దు ఉంచుకొచ్చలరా. ఓ, మిగిలిపోతే చిల్లర ఉంచుకోమంటున్నారా? అవునరా, అర్థం కాలేదా? వెళ్ళు. ఎవడు రాడు? ఇది సంసారంలోనే కొంపలా లేదు. ఎవడు పడితే వాడు వచ్చేస్తున్నాడు. రాయ్ పొట్టకాయ బాగా రాయ్. ఇది మర్యాదస్తులని కొంపరా రాయ్. ఇలా కొడుతు. హాయ్. ఏంటి రఘు ఇలా వచ్చా? అది మేము కొంచెం మాట్లాడుకోవాలి. షూర్, మాట్లాడుకోండి. ఏంటి చెప్పు. అంటే కొంచెం పర్సనల్గా మాట్లాడాలి. పర్సనల్గా. ఏంట్రా పర్సనల్? అర్ధరాత్రి పూట ఇది సాని కొంపను కూడా ఏం కొంపనుకుంటున్నారా నువ్వు? ఏంటి నా ఉద్దేశం అది కాదు సార్. ఏంటి? సాయంత్రమే డిశ్చార్జ్ అయ్యాను. పాపం తను కంగారు పడుతుందేమోనని. ఇది అరే, సంవత్సరం పాటు ప్రేమించిన నన్నే కింద తాగి సిద్ధం అయిపోతుంటే పట్టించుకోలేదు. నిన్నగాక మొన్న వచ్చిన పొట్లకాయ పప్పు గాడివి ఇది పట్టించుకుంటుంది. షట్ అప్. మాకు కొంచెం ప్రైవసీ కావాలి. నాకు ఐశ్వర్యరాయ్ కావాలి, కానీ కుదరదుగా. ఎక్కువగా గొడవ చేసామంటే ప్రణవ్ని పిలుస్తాను. ప్రణవ్ ఆడ పెద్ద 6 శ్వాస రాగారు. మరి ఆడొచ్చి మమ్మల్ని సేవ్ చేస్తా.
అరే పొట్టగా దీన్ని ఇష్టం వచ్చినట్టు చేస్తాను. ఆ ప్రణవ్ గారు వచ్చి ఏం పీక్తాడో నేను చూస్తాను రా ఈరోజు. సార్ నా కోసం మీరు అనవసరంగా అవి ఇవి పీక్కోవటం ఎందుకులేండి. ప్రణవ్ క్యూట్ బాయ్ తెచ్చేసావా? కిందకెళ్ళి మంచి పెగ్ ఫిక్స్ చేయమా వెళ్ళు. నాకు రాదండి. పిచ్చి ప్రణవ్ అన్ని పుట్టుకుతూ నువ్వు చేస్తాయంట్రా. మరేనండి. 2-3 పెగ్గులు రాంగ్ కలుపుతావు. నేను 4 సార్లు గట్టికి కొడతాను. అప్పుడు ఆటోమేటిక్గా వచ్చేద్దా. వెళ్ళిపోమా, వెళ్ళి పెగ్ ఫిక్స్ చేయి. వెళ్ళిపోమా, వెళ్ళిపో. వీడు నన్ను చంపేసేలా ఉన్నాడు. ఈ మెట్లు ఒకటి చిల్లరేదిరా. చిల్లరా 1000 రూపాయలు డబ్బులు ఇస్తే మరి మా లెక్క చెప్పరా. 1000 ఉంచుకోమన్నారు కదా సార్. నేను అలాగే అంటాను రా. అది నా దయాగుణం. కానీ అది నువ్వు ఇచ్చేయాలి, అది నీ సంస్కారం. వాడు అన్నేసి మాట్లాడుంటే పడతావేంటి నువ్వు? కొడుతున్నారమ్మా. నిన్ను కొడుతున్నాడా? రీజన్ లేకుండా కొడుతున్నారమ్మా. అయిపోయినా నీ చాడీలు. నిజమే కదా సార్. కింద పని సంగతి చెప్తా. వెళ్తాను. కింద పని చెప్తా. మళ్ళీ మెట్లు దిగాలి. ఓకే బాగి, గుడ్ నైట్. బాగి ఏంట్రా సొంత పిల్లలు పిలిచినట్టు పిలుస్తున్నావు? నేనే పిలవడం మానేశాను. ఏం బాగి? మేము తీసుకున్నాను, బయలుదేరు. Hey, wait, you don't have to go really. గుడ్ నైట్ బాగుమతి. Wait. బయలుదేరని వెళ్తున్నాడు కదా. I'll call you later. Raghu. You. ఏ బాగి గాల్లో తేలిన